వెల్కమ్ టు శిరీష కిచెన్. సాంబార్ రైస్ని ఈ విధంగా హెల్తీగా టేస్టీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉడియాలు కానీ అప్పడాలు కానీ కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది. దీనికోసం కుక్కర్ పెట్టేసుకొని హాఫ్ కప్ వరకు రైస్ వేసుకోవాలి. హాఫ్ కప్పు రైస్కి హాఫ్ కప్పు కొర్రలు కానీ సామలు కానీ ఊదలు కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు కీన్వా వేసుకున్నాను. హాఫ్ కప్పు కందిపప్పు, పావు కప్పు వరకు పెసరపప్పు. ఇవన్నీ నేను ఒక గంట ముందే నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, టమాటో, మెంతికూర, బఠానీ, పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ కప్పు రైస్, హాఫ్ కప్ కీన్వా తీసుకున్నాం కాబట్టి మొత్తం 1 కప్కి మనం 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 6 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఈలోపు మనం దీంట్లోకి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇవి వేగిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. 4 చిన్నులపాయలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, సాయి మినపప్పు వేసుకొని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసి అది కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా వేపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న సాంబార్ రైస్లోకి మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. తాలింపునంతటిని సాంబార్ రైస్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ 2 స్పూన్లు, ఉప్పు సరి చూసుకొని అవసరం అనిపిస్తే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవాలి. పైనుంచి నేతిలో వేపుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్